మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. హైదరాబాద్ లో లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనాలను సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. రాత్రి 10:30 వరకు అమ్మవారికి బోనాలు, ఒడిబియ్యం, చీర, సారె సమర్పణ జరగనుంది. సాయంత్రం సింహవాహిని అమ్మవారి శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. రేపు రంగం భవిష్యవాణి, పోతురాజుల విన్యాసాలు, భవానీ రథయాత్ర నిర్వహిస్తారు. బోనాలు జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైదరాబాద్ లోని లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కొలీగ్ దుర్గా అక్కడ నుంచి అందుబాటులో ఉన్నారు. దుర్గా, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే భక్తులు భారీగా తరలి వచ్చినట్టు మనకి తెలుస్తోంది. అయితే బోనాల సంబురాలు ఎలా జరుగుతున్నాయి? లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా స్టార్ట్ అయ్యాయి. భక్తులు ఇప్పటికే వేలాది సంఖ్యలుగా తరలి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మీరు చూడొచ్చు, బోనాలతో మహిళలందరూ క్యూ లైన్ లో నిల్చొని వస్తూ ఉన్నారు. అలాగే పలువురు ప్రముఖులు కూడా ఇప్పటివరకు విజయ్ దేవరకొండ సినీ ప్రముఖుడు అయినటువంటి హీరో అయినటువంటి విజయ్ దేవరకొండ దర్శనం చేసుకున్నారు. అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఇప్పుడే అమ్మవారిని దర్శనం కంప్లీట్ చేసుకుని ఆయన మాట్లాడుతున్నారు. సింగర్ మంగ్లీ వచ్చారు. ఇంకా కాసేపట్లో మరికొంతమంది విఐపీలు కూడా వస్తారనుకుంటున్నారు. ఒకవైపు బోనాలు, ఒకవైపు పోతురాజుల సందడి బాగా కనిపిస్తోంది. సో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తరలి వస్తున్నారు. లక్షలాదిగా సాయంత్రం వరకు దర్శనాలు అవుతాయని అనుకుంటున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా ఇప్పుడిప్పుడే తరలి వస్తుండడంతో ఇప్పుడే రద్దీ కాస్త పెరుగుతోంది. ఏర్పాట్లయితే ఘనంగా ఉన్నాయి. అమ్మవారి టెంపుల్ అవ్వచ్చు, అమ్మవారి లోపల ఉండే గర్భాలయంలో అవ్వచ్చు, డెకరేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి కలకల్లాడిపోతున్నారు. సో ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా దాదాపు 2000కి పైగా 2500 మంది పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మహిళలు కూడా ఇక్కడ మహిళా పోలీసులు కూడా ఉన్నారు. అలాగే వైద్య సిబ్బంది కూడా మనకు కనిపిస్తున్నారు. అంటే క్యూ లైన్లలో వేచి ఉంటారు కదా భక్తులు. సో అలాంటి సందర్భంలో ఏమైనా ఎక్కువసేపు ఎండలో ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మంది బోనాలతో లైన్లలో వేచి ఉన్నారు. మనం ప్రస్తుతం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎవరినైనా బోనం ఎత్తుకొని చాలా మంది భక్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారా? ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడ ఉప్పుగూడ నుంచి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 years నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం వస్తాను, చేస్తాను. ఇక్కడ చేస్తే చాలా బాగా అవుతుంది. మాకు ఏ మొక్కుకున్నా ఆమె తీర్చేస్తుంది. అవునా అండి? ఎప్పటి నుంచి? అంటే 10 years నుంచి వస్తున్నాను. నా పెళ్లి కాక ముందు నుంచి వస్తున్నాను. సో ఏర్పాట్లు అవ్వచ్చు, మరి ఎలా అనిపిస్తుంది మీకు? డెకరేషన్ అవ్వచ్చు? ఇంకా బాగానే ఉంది. ఇంకా జనాలు రాలేదు కదా, వచ్చాక తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది ఉన్నారు కదా. సో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా భక్తుల తాకిడి కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలి. పొద్దున్న నుంచి దర్శనాలు అవుతున్నాయి. ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ పెరిగింది. ఈ నేపథ్యంలో క్యూ లైన్లలో కూడా కాస్త ఎక్కువ సమయం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎండ తీవ్రంగా ఉండడంతో భక్తులు కూడా అదే అంటున్నారు. కొంతసేపు అయిన తర్వాత మరి ఎలా ఉంటుందో అని ఆవిడ చెప్పడం కూడా చూసాము. సో ప్రస్తుతానికైతే విఐపీలు కూడా వస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా మనకి విఐపీలు ఎవరు తీసుకొస్తారు బోనం అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కొండా సురేఖ కానీ లేదా పొన్నం ప్రభాకర్ కానీ ఎవరైనా తీసుకొస్తారా అంటున్నారు. చూడాలి. ప్రస్తుతానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పుడే దర్శనం చేసుకున్నారు. గ్రేసి ఆయన మాట్లాడుతున్నారు. స్టేజ్ ఎక్కి ఇప్పుడే దర్శనం కంప్లీట్ అయింది. రైట్ దుర్గా, మనకి తెలుసు అంటే ఇవాళ సాయంత్రం 10:30 వరకు కూడా అమ్మవారికి పలు కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటికే పాటలతో ఆలయ పరిసరాలన్నీ కూడా సందడిగా మారాయి. అయితే సాయంత్రం ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి? వాటికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికీ ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లు అయితే కమిటీ సభ్యులు అవ్వచ్చు లేదా పోలీస్ బందోబస్తు ద్వారా ప్రభుత్వం నుంచి చాలా బాగా ఏర్పాట్లు వేసామని అయితే వాళ్ళు చెప్తున్నారు. ఈ రోజుకు మాత్రం కంప్లీట్ గా 10:30 వరకు దర్శనాలే ఉండేలా ఉన్నాయి. బోనం సమర్పించడం, అమ్మవారికి మొక్కులు చెల్లించుకునే వాళ్ళు లేదా ప్రసాదాలు, నైవేద్యాలు, బోనాలు తీసుకొచ్చే వాళ్ళ తాకిడే ఈ రోజు ఉంటుంది. రేపు మిగిలిన కార్యక్రమం అయితే రంగం కానీ లేకపోతే ఘటాలు కానీ అలాంటివన్నీ రేపు ఉంటాయని చెప్తున్నారు. ఈ రోజు కంప్లీట్ గా అమ్మవారిని దర్శించుకోవడానికి లక్షలాదిగా భక్తులు వస్తారు కాబట్టి
వేరే వాటికి టైం కేటాయించలేరు కాబట్టి అది రేపుకి మాకు తెలిసిందే హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం అంతా హాలిడే కూడా ప్రకటించారు. మిగతా ఏర్పాట్లన్నీ మిగతా ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ రేపు చేయడం జరుగుతుంది గ్రేసి. అయితే సింహవాహిని అమ్మవారి బోనాలు అంటే మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది సాయంత్రం జరగబోయే శాంతి కళ్యాణం గురించి దుర్గా. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? కళ్యాణానికి కూడా ఎప్పటిలాగానే చాలా మంచి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే భక్తులు కూడా ఎక్కువ మంది అంటే తాకిడి ఎక్కువగా ఉంటుందంటూ కూడా వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. ఏర్పాట్లు కూడా దానికి తగ్గట్టుగా చేశాము అని వాళ్ళైతే చెప్తున్నారు. అమ్మవారికి అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించేందుకు అన్ని రకాల పువ్వులు ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చామనేది ఇప్పుడు వాళ్ళు చెప్పారు. అయితే చూడాలి భక్తులు తాకిడి మనం చూసుకుంటే ఇంతగా ఒక హాఫ్ అన్ అవర్కి 1 అవర్ బ్యాక్ చూసుకుంటే ఇప్పుడు ఇంకా పెరుగుతోంది. ఎండ కూడా తీవ్రమవుతుంది. కూలీలలో కూడా చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు. గమనించినట్లయితే డప్పు చప్పుళ్ళతో ఇప్పుడిప్పుడే పోతురాజులు వాళ్ళందరూ కూడా వస్తున్నారు. సో తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో మరి సాయంత్రం కళ్యాణానికి ఎంతమంది ఉంటారు లేదా ఎలాంటి అనేది కాస్త వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది గ్రేసి. మీరు పోలీసులు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. చాలా మంది మహిళా పోలీసులు ఉన్నారు. చాలా ఉన్నతాధికారులు కూడా హై లెవెల్లో ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైతే భక్తులు చాలా వేలాదిగా తరలి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు గ్రేసి. ప్రస్తుత పరిస్థితి అయితే అంగరంగ వైభవంగానే జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉంది గ్రేసి ఇక్కడ. అయితే భారీ సంఖ్యలో భక్తుల తాకిడి పెరుగుతోంది అంటున్నారు కాబట్టి ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఏవైనా సదుపాయాలు కల్పించారా భక్తుల కోసం? ఎస్, అయితే నేను చెప్పినట్లు గంట క్రితం కన్నా ఇప్పుడు హెవీగా వచ్చారు భక్తులు. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళకి లైన్లలో ఉండే వేచి చూస్తున్న వాళ్ళకి ఎండ పెరుగుతున్న నేపథ్యంలో వాటర్ ప్యాకెట్లు కానీ లేదా ఏమైనా అందుబాటులో ఉంచుతున్నారు. సప్లై చేస్తూనే ఉన్నారు వాటర్ ప్యాకెట్స్. కాకపోతే వీళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుందని ఇప్పుడిప్పుడే కాస్త అసహనం కనిపిస్తోంది మరి భక్తుల్లో. అలాగే వైద్య శిబిరాలు అంటే అంబులెన్స్ని అవైలబుల్లో ఉంచారు. అలాగే డాక్టర్స్ కూడా అవైలబుల్లో ఉన్నారు. ఏమైనా ఎమర్జెన్సీ అయితే కూడా వెంటనే చెకప్ చేయడానికి వాళ్ళు అవైలబిలిటీలో ఉన్నారు. ప్రస్తుతానికి వాటర్ ప్యాకెట్స్ అవన్నీ పంచడం చూస్తున్నాం మనం గ్రేసి. రైట్, థ్యాంక్ యూ దుర్గా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.